ఈ కాలం మ్యాచో మ్యాన్ లది. మ్యాచో మ్యాన్ గా ఉంటేనే అందరూ గుర్తిస్తారు. ఓకే, నేను రేపటి నుంచి మ్యాచో మ్యాన్ లో అయిపోతాను. టీ తీసుకోండి. కెనిచి ఎందుకు అంత కంగారుగా తింటున్నావు? నైట్ దాకా ఆ బుక్ చదివి ఉండకూడదు. అవును, నేను ఎలా మర్చిపోయాను? టిఫిన్ కి థ్యాంక్స్. నేను స్కూల్ కి వెళ్ళొస్తాను. మ్యాచో మ్యాన్ లా ఉండాలి. మ్యాచో. అరే కెనిచికి ఏమైంది? అదే తెలియటం లేదు. హే డ్యూడ్, వాట్స్ అప్? కెనిచి త్వరగా వెళ్ళు, లేకపోతే స్కూల్ కి లేట్ అయిపోతుంది. మ్యాచో మ్యాన్ గా ఉండాలంటే అంత తొందరపడకూడదు. ఇక్కడి నుంచి ఒక లైన్ వేయండి, ఇక్కడి నుంచి ఒక లైన్ వేయండి. ఇక్కడ ట్రయాంగిల్ అవుతుంది. ఎందుకు లేట్ అయ్యావు? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కెనిచి లేట్ గా వచ్చింది కాకుండా ఏమిటి బిహేవియర్? కూల్ సార్, మ్యాచో మ్యాన్ గా ఉండి అలా అరవడం పద్ధతిగా లేదు. సో రిలాక్స్ అండ్ జస్ట్ లాఫ్ మా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఈసారి త్వరగా రా. కెనిచి ఇవాళేదో వింతగా కనిపిస్తున్నాడు కదా? అలాంటిదే లేదు ఏమికో, తను ఎప్పుడు అలాగే ఉంటాడు. ట్రయాంగిల్ ఎలా వేయాలో మీ అందరికి బాగా అర్థమైంది కదా? ఓకే స్టూడెంట్, నిన్న హోంవర్క్ అందరూ సబ్మిట్ చేయండి. ఓ గాడ్, హోంవర్క్ చేయడం మర్చిపోయాను. కానీ నేను ఇప్పుడు మ్యాచో మ్యాన్ లా ఉండాలి. సార్, ఏమిటి? యాక్చువల్లీ సార్, నేను నా హోంవర్క్ చేయలేదు. ఏమిటి ఏమంటున్నావు? నువ్వు అబద్ధం చెబుతున్నావు కదా? మ్యాచో మ్యాన్ ఎప్పుడు అబద్ధం చెప్పాడు. ఓహో, దీన్ని పెద్ద మగాళ్ళలాగా ఒప్పుకుంటున్నావా? మన ఇద్దరం మ్యాచో మ్యాన్ కాబట్టి ఇద్దరం మామూలుగా మాట్లాడుకున్నావా సార్? నీకెవరో బతి చెడిపోయిందా? తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. నువ్వు పెద్ద హీరోవి కదా, వెళ్ళి గ్రౌండ్ల చుట్టూ రౌండ్లు వేయి. నేను మ్యాచో మ్యాన్ ని. మ్యాచో మ్యాన్, మ్యాచో మ్యాన్. పాప ఒక్కోసారి నాకు కెనిచిని చూస్తే జాలేస్తుంది. నాకే అలా అనిపించడం లేదు. కెనిచి, ఒక్క నిమిషం ఉండు. నువ్వు మొగతనం గురించి మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చాయి. నిజంగా చెప్తున్నావా? ఈ కెనిచి చాలా ఓవర్ గా చేస్తున్నాడు. ఓ కమ్ ఆన్ నింజా డ్యూడ్స్, కమ్ ఆన్. షిషిమారు, షిన్జో, నేను ఇప్పుడు నా స్కిల్స్ ని పాలిష్ చేయడానికి వెళ్తున్నాను. కెనిచి పిలిస్తే మీరు వెంటనే వెళ్తారని నాకు తెలుసు. నా పర్మిషన్ అక్కర్లేదు. షిన్జో, షిషిమారు, కెనిచితో పాటు మీరు కూడా వెళ్ళండి. అయితే మనం కూడా వాళ్ళలాగా నడుచుకోవచ్చు. చాలా ఇష్టం. సో డ్యూడ్స్, లోపలికి వెళ్దామా? నేను కూడా పెద్ద మగాడినే. పూర్తిగా మతిపోయినట్టుంది కెనిచికి. త్వరగా మగవాడిగా మారిపోవాలనుకుంటాను. తను నేర్పించడానికి ఇదే సరైన సమయం అనుకుంటా. అదెలా బాస్, తను మ్యాచో మ్యాన్ అవ్వాలని ఆశపడుతున్నాడు. నేను ఒక అమ్మాయి వేషం వేసుకుని తన్ని ఏడిపిస్తాను. ఆ తర్వాత చూడు. నువ్వు చాలా మంచివాడివి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటుంది. టేస్టీగా ఉంది కదా? డింగ్ 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 డింగ్. కెనిచి, ఏమైంది? వచ్చేసావా హటరి? వచ్చేసాను. ఎందుకు నన్ను ఫోన్ చేసి పిలిచావు కెనిచి? ఏం లేదు, ఐస్ క్రీమ్ బిల్ కట్టాయి. నేను సార్, క్యాష్ లేకపోతే కాదు. కెనిచి, నువ్వింత మ్యాచో మానవని మాకు తెలియలేదు తెలుసా? కరెక్ట్ గా చెప్పావు. ఈ పరిస్థితిలో నేను కెనిచిని ఒంటరిగా వదిలితే ఏదైనా ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. కెముమాకి ఇక్కడేం చేస్తున్నాడు? ఈ కెనిచి చాలా ఓవర్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ఒక నింజా టెక్నిక్ తో తనని ఎలాగైనా సరే ఏడిపించాల్సిందే. దాన్ని నాకు వదిలేయండి బాస్. ఈ బాటిల్లో మన కొగర్ ఫుల్ గా నిండి ఉంది బాస్. నాకేదో విచిత్రంగా అనిపిస్తోంది. బాస్, పర్ఫ్యూమ్ పచ్చడం స్టార్ట్ అయింది బాస్. ఇప్పుడు ఎలా ఉన్నాను? ఏంటిది? ఇది పర్ఫ్యూమ్ కొట్టి అమ్మాయిలా మార్చే నింజా టెక్నిక్. ఆగు. పర్ఫ్యూమ్ కొట్టి అమ్మాయిగా మారే నింజా టెక్నిక్. ఆ పర్ఫ్యూమ్ వాసన వచ్చిన తర్వాత ఎవరైనా కన్ను కొట్టడం మనం చూస్తే వెంటనే మనం అమ్మాయిలా మారిపోతాం. ఇది చాలా డేంజర్. హై, కన్ను కొట్టి అమ్మాయిగా మార్చే నింజా టెక్నిక్. అలా జరగటానికి వీల్లేదు. ఓ నాన్న, ఇదేంటి ఇలా జరిగింది? నేను ఇంకోసారి ట్రై చేస్తాను. డింగ్ డింగ్. బాస్, నేను తప్పించుకున్నాను. నువ్వేం దిగులు పడకు, నేను కన్ను కొడుతూనే ఉంటాను. నువ్వు చూస్తూ ఉండు, అర్థమైందా?
కరెక్ట్ గా టార్గెట్ పెట్టండి నేను బాస్. ఒకసారి చెప్పానంటే ఇంకంతే. కన్ను కొట్టి అమ్మాయిగా మార్చే నింజా టెక్నిక్. నింజా మిర్రర్ ఇమేజ్ టెక్నిక్. ఓ నాయనా. అరే ఓ నాయనా. మీకేం కాలేదుగా బాస్? ఉన్నట్టుండి నాకేమైందో అర్థం కావడం లేదు. కియో కియో నువ్వు చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నావు. ఏం చేస్తున్నారు బాస్? హాయ్ గైస్, ఏం చేస్తున్నారు? హలో యుమికో. ఏ యుమికో, నువ్వు నాతో ఆడుకోవడానికి వస్తావా? నువ్వేం చేస్తున్నావు కెమోమాకి? కెమోమాకి నీకేమైంది? నువ్వు ఒక మ్యాచ్ లా ఉండాలి. కెనిచి, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. నువ్వు నాకు నచ్చలేదు కెనిచి. ఐ హేట్ యు కెనిచి, ఐ హేట్ యు. ఏమైంది కెమోమాకి? ఏమైంది? తెలీదు, కానీ ఒక మ్యాచ్ నాలా ఉండాలి. నిజంగానే కెనిచి ఈ రోజు ఒక మ్యాచ్ మ్యాన్ లా బిహేవ్ చేశాడు. డింగ్ డింగ్. ఫిష్ ఫిష్ ఇంక్ ఇంప్రెషన్ ఆఫ్ ఫిష్. డింగ్ డింగ్. ఓ వావ్, ఏంటిది కెనిచి? ఇది ఫిష్ యొక్క ఇంప్రెషన్ యుమిక. నేను కష్టపడి చేసిన తెలుసా? ఓ పర్వాలేదు, నువ్వు చేసింది బాగానే ఉందిలే కెనిచి. నీకేమైంది కెమోమాకి? నన్ను ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నావు? నిజం చెప్పాలంటే నాకు ఆ ఇంక్ ఇంప్రెషన్స్ అంటే అస్సలు నచ్చావు. దీని వెనక మీ బుర్ర పాడు చేసుకోకండి, ఇంటికి వెళ్ళండి. ఓ వావ్, ఇవన్నీ నువ్వే తీసావా కెమోమాకి? ఎంత కష్టపడి ఉంటావు. నన్ను మరీ అంతగా పొగిడేకు. పాపం కెనిచి వింటే బాధపడతాడు యుమికో. నేను మాత్రం ఇలాంటి ఫిషులు పట్టుకొని తేలానా ఏంటి? ఈ రోజే ట్రై చేస్తాను. ఓకే బాయ్, బయలుదేరుతున్నా. నువ్వు ఫిషింగ్ వెళ్తున్నావా? మేము కూడా నీతో వస్తాం. మేము కూడా వస్తాం. నో నో నో, మీరు ఎక్కడికి వచ్చారంటే భయంకరంగా అల్లరి చేస్తారు. అవి చూసి ఫిషులన్నీ పారిపోతాయి. నాకు ఒకటి దొరకదు. వెళ్ళొస్తాను. బాయ్. నువ్వు స్వార్థపరుడివి కెనిచి. దేని మీదైనా ఇష్టం కలిగి ఉండడం చాలా మంచి విషయమే. డింగ్ డింగ్. దొరికిందనుకుంటా. వచ్చేసింది. నాకు ఫిష్ దొరికింది. ఏంటి, కెనిచికి పెద్ద ఫిష్ దొరికిందా? అవును బాస్, అది 30 సెంటీమీటర్ల పొడుగుంది. అలాగా, నేను చూస్తాను. ఎక్కడుంది? ఇదిగో దొరికింది. బాస్, కెనిచికి దొరికింది పెద్ద ఫిష్. ఇది చాలా చిన్నదిగా ఉంది. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఇంత పెద్దదాన్ని అసలు కెమోమాకి చూసిండాడు. దీన్ని చూసాడంటే అలాగే షాక్ అయిపోతాడు. కానీ యుమిక దీన్ని చూస్తే సంతోషపడుతుంది. వావ్, దీన్ని చూడటానికి చాలా అందంగా ఉంది. ఏంటి యుమికో, నువ్వు నన్ను మరీ పొగడేస్తున్నావు. ఇదేం పెద్దది కాదు, జస్ట్ 40 సెంటీమీటర్సే. ఆ సంగతి వేరే. ఆ ఇంక్ ఇంప్రెషన్ చాలా చిన్నది. దాన్ని అసలు ఇంక్ ఇంప్రెషనే అనలేము. ఓ కెనిచి, నువ్వు కూడా ఇంక్ ఇంప్రెషన్ తీసుకొచ్చావా? ఓ అలాగా, అయితే అదేంటో నాకు చూపించు. ఏం లేదు, ఊరికే మిమ్మల్ని చూసేలానే వచ్చాను. నువ్వు ఎంత ఏడ్చినా ఏమీ ప్రయోజనం లేదు కెనిచి. ఇంక్ ఇంప్రెషన్ సైజ్ ని పెంచడం నా నింజా టెక్నిక్ వల్ల అవ్వదు. నువ్వు నీ మనసులో ఏమైనా అనుకో కెనిచి, అది నాకు అనవసరం. కానీ నీకు దొరికిన ఈ ఫిష్ ఇంక్ ఇంప్రెషన్ సైజ్ ని పెద్ద చేయడంలో ఏ ప్రయోజనం లేదు. అర్థమైందా? నాకు హెల్ప్ చేయగలవా చేయలేవా చెప్పు. అది చాలా కష్టం. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది కెనిచి. నువ్వు పట్టుకున్న ఫిష్ ఇటు ఇవ్వు. ఆ ఫిష్ ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. పాడైపోయింది. నేను కావాలంటే వెళ్ళి ఒక పెద్ద ఫిష్ ని పట్టుకొస్తాలే. నిజమే, పదా. ఓకే కమాన్, పద పద. వస్తుందా? ఇప్పుడు నాకు వేరే దారి లేదు. తనకి కనిపించకుండా హెల్ప్ చేయాల్సిందే. డింగ్ 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 డింగ్. లాగు లాగు. దీని ఇంకేమోషన్ వెంటనే తీసుకుంటా. ఎవరది? సార్, దీనికో జిరాక్స్ కాపీ తీసివ్వండి. ఇప్పుడు చూడు, ఆ కాపీని ఎన్లార్జ్ చేయి. అదిరిపోయింది. ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. పెద్దగా ఉంది. ఏం చేసినా ఈ కెమ్ముమాకి అస్సలు బుద్ధి రాదా?
ఏంటి కెమెరాకి చూపించిందంట డూప్లికేట్ అయినా మేమంతా దాన్ని చూడాలనుకుంటున్నాం. హటారి నా ఇంప్రెషన్స్ కెమ్మకి ఇంప్రెషన్స్ అన్ని కంపేర్ చేసి ఇమేక ముందు పెడతామని నేను ప్రామిస్ చేశా. నువ్వేం బాధపడకు కెనిచి, నాకు వదిలే. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నేను చేసుకుంటాను. వావ్, ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నువ్వేమంటావు కెనిచి? అంతా కరెక్ట్ గానేగా ఉంది. నువ్వేం బాధపడకు కెనిచి, అంతా అన్నయ్య చూసుకుంటారులే. అందరి ముందు వెర్రడవుతున్న విషయం తనకి తెలియదు. ఏ కెనిచి, నువ్వేం చూపించదలుచుకున్నావో చూపించు, మేమంతా చూస్తాం అదేంటో. ఇదిగా ఇదేంటి? ఇది ఎలా సాధ్యం? ఏంటి బాగుందా కెమ్మకి? ఇప్పుడు నీ టర్న్. ఇవాళ నేను చేసిన దాని మీద కాన్ఫిడెన్స్ లేదు. కానీ మేము చూడాలని ఆశపడుతున్నాం. చూపించు. అవును, మేము చూడాలి. ఇదేంటి? ఇంత చిన్నదెలా అయిందో నాకు అర్థం కావట్లేదు. నేను లైట్ ని వెనక్కి లాగేటప్పుడు బొమ్మ పెద్దగా కనిపిస్తుంది, దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ చిన్నదైపోతుంది. డింగ్ 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 డింగ్. పిల్లలు